అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ పేషెంట్స్ 7 రోజులు ఉపవాసం చేస్తే క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. దీన్నే షష్ఠి వ్రతం అంటారు. ఈ కామెంట్స్ చేసింది మరెవరో కాదు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు అన్నామలై. అయితే ఇప్పుడు ఈయన కామెంట్స్ అనేవి వైరల్ గా మారాయి. ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసిన అన్నామలై లాంటి వాళ్ళు ఇలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం ఏంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ మల్లిక్ సింగరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అన్నామలై గారి వ్యాఖ్యల్ని మీరు కూడా చూసి ఉంటారు. మీరేమంటారు సార్? నిజంగానేనా ఇదంతా జరిగే అవకాశం ఉందా? 7 రోజుల పాటు ఉపవాసం చేస్తే క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చా? ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు అన్నారో యాక్చువల్గా మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి టాపిక్కే కొద్ది రోజుల క్రితం వచ్చింది, మీకు గుర్తుందేమో. సోనాలి బింద్రే గారు ఒక టాపిక్ మాట్లాడారు, ఆటోఫేజీ గురించి. అంటే నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆటోఫేజీ ద్వారా నయమయ్యాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద చాలా దుమారం రేగింది. డాక్టర్స్ అందరూ కూడా మీరు ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుని ఆలోపతి ట్రీట్మెంట్ తీసుకుని ఈ ట్రీట్మెంట్ గురించి ఎలా మాట్లాడతారు అని ఆవిడ మీద ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఆవిడ వెంటనే మళ్ళీ స్టేట్మెంట్ మార్చి, లేదు నేను నా ట్రీట్మెంట్ జర్నీ షేర్ చేసుకున్నాను కానీ వేరే పద్ధతుల్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది మనకి ఇవాళ రేపు వచ్చింది కాదండి. అంటే మన ముందు ఈ మధ్య కాలంలో కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్, కీటో డేట్స్, రకరకాల డైట్లు మన ముందుకు వస్తున్నాయి. కానీ ఈ ఫాస్టింగ్ అనేది మన పూర్వీకుల నుంచి ఉంది, నిన్న మొన్న వచ్చింది కాదు. అసలు ఈ ఫాస్టింగ్ ఎట్లా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దామని. అంటే నిజాన్ని చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత ఉంది, మీరు అడిగిన ప్రశ్నకి వాస్తవం ఎంత ఉందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా ఈ డైటింగ్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ 24 to 48 అవర్స్ డైటింగ్ చేసినప్పుడు ఆటోఫేజీ అంటారు. అంటే ఆటోఫేజీ అంటే ఏంటి? సెల్ఫ్ క్లిన్జింగ్ ప్రాసెస్. అంటే బాడీ శరీరంలో ఏవైతే మలినాలు అంటాం మనం, అన్వాంటెడ్ అన్రెగ్యులేటరీ సెల్స్ ఉంటాయి, డ్యామేజ్ సెల్స్, వాటన్నిటిని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్. అదొక డీప్ క్లిన్జింగ్ ప్రాసెస్. అలాగే దాంతోపాటు ఇమ్యూన్ బూస్టింగ్ జరుగుతుంది. ఇలా ప్లస్ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అది తగ్గుతుంది. బ్రెయిన్ మీద, హార్ట్ మీద, డిఫరెంట్ పార్ట్స్ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే ఇమ్యూన్ బూస్టింగ్, ఇంకా స్టెమ్ సెల్స్ యాక్టివేటింగ్, ఇన్ఫ్లమేషన్ తగ్గటం, వూండ్ హీలింగ్ పడడం, అంటే ఇలాగ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ ఫాస్టింగ్ మూలంగా ఏజ్ రివర్సల్ కూడా జరుగుతూ ఉంటుంది కొంతవరకు. అలాగే అల్జీమర్స్ లాంటి డిసీజ్ నుంచి కూడా బయటపడుతుందని చెప్తూ ఉంటారు. అంటే ఒక రకమైన ప్రోటీన్ ప్రొడ్యూస్ అవటం మూలంగా బ్రెయిన్లో కాగ్నిటివ్ ఫంక్షన్ పెరిగి అల్జీమర్స్ లాంటి వ్యాధుల నుంచి కూడా నయం అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఇవన్నీ కూడా ఒక డాక్టర్ గైడెన్స్లో, ఒక న్యూట్రిషనిస్ట్ గైడెన్స్లో వెళ్ళాలి. ఎందుకంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు ఫాస్టింగ్ చేయలేరు. అండర్లైంగ్ మెడికల్ కండిషన్స్, వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ ఏంటి చూసుకుని, అలాగే ఒకవేళ ఈ ఫాస్టింగ్ చేయాలంటే ఫాస్టింగ్ ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫాస్టింగ్ చేసేప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ప్రాపర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఎలా ఫాస్టింగ్ చేయాలి, ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి, ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్గా వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ట్రీట్మెంట్, ఇది అలోపతి ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటే దాంతో పాటుగా డాక్టర్ గైడెన్స్లో తీసుకోవాలి. కానీ దీని నుంచి అంటే అలోపతికి ఆల్టర్నేటివ్గా అనేది మాత్రం చాలా తప్పండి. కూడా ఆ ఉద్దేశం అంటే మాత్రం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. కానీ దీంతో సపోర్టివ్గా, అలోపతి ట్రీట్మెంట్తో సపోర్టివ్గా ఈ ఫాస్టింగ్, అయితే మధ్యలో ఈ సోనాలి బింద్రే గారు ఇంకొద్ది నెలల ముందు నవజోత్ సింగ్ సిద్ధు కూడా వచ్చారు. ఏం చెప్పారు, మా భార్యకి అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంటే నేను కేవలం డయట్తోనే ఆమెను క్యూర్ చేసుకున్నాను అని చెప్పారు. అప్పుడు కూడా సిమిలర్ క్రిటిసిజం వచ్చింది ఆయన మీద. అంటే ఆయన ఏమన్నారు, అర్లీగా డిన్నర్ చేసి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకుని, ఆమ్లా తీసుకుని, కుర్కుమిన్, వాటి మూలంగా క్యాన్సర్ మొత్తం నయం చేసుకుని మా వైఫ్ అని చెప్పారు. సో అప్పుడు కూడా ఆయన మీద సిమిలర్గా ఇట్లాంటి క్రిటిసిజం వచ్చింది. కానీ వీళ్ళు చెప్పేవి లేటెస్ట్ పద్ధతులు కావము. ఆల్రెడీ మనం చూస్తే పూర్వీకులు వాళ్ళు అర్లీగా తినేసేవాళ్ళు, 6 o'clock డిన్నర్ అయిపోయేది వాళ్ళకి. దే యూస్ టు హ్యావ్ ప్రాపర్ స్పేస్ బిట్వీన్ మీల్స్. సో ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతే ఖచ్చితంగా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకుని క్యాన్సర్ని నివారించే ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ కంప్లీట్ క్యాన్సర్ క్యూర్ అనేది మాత్రం జరగదండి. అలాగే అన్నామలై గారు ఇంకొక మాట కూడా అన్నారు సార్, యోగా చేయడం వల్ల క్యాన్సర్ నుంచి బయటికి రావచ్చు అని. అలాంటి అవకాశం ఉందంటారా? ఎందుకంటే క్యాన్సర్ వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, రేడియేషన్ కావచ్చు, కీమోథెరపీ, అలాగే మెడిసిన్స్ కూడా ఇస్తారు. అలాంటిది సింపుల్ యోగాసనాలతో క్యాన్సర్ నుంచి బయటికి రావడం సాధ్యమేనా?
ఇవన్నీ యాక్చువల్‌గా ఆయన చెప్పిన స్టేట్మెంట్స్‌ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారేమోనని నేను అనుకుంటానమ్మా. మేము కూడా పేషెంట్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తాం. వాళ్ళ బాడీకి ఏది సెట్ అవుతుందో వాకింగ్ కానీ, జిమ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వీటి మూలంగా ఈ యోగా, ప్రాణాయామం వాటి మూలంగా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. వీటి మూలంగా ఖచ్చితంగా ఇమ్యూనిటీ అలాగే రోగ నిర్ధారణ శక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వీటికి సపోర్టివ్‌గా పనిచేస్తాయి గానీ, కేవలం యోగా, ప్రాణాయామం, ఫాస్టింగ్ వీటి మూలంగా క్యాన్సర్ నుంచి బయటపడటం అనేది జరగదండి. కానీ ఇవన్నీ తప్పకుండా క్యాన్సర్ పేషెంట్స్‌కి తప్పకుండా ఉపయోగపడతాయి. అలా క్యాన్సర్ రాకుండా కూడా చాలా మట్టుకు ఉపయోగపడతాయి. క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా మంది మెంటల్‌గా చాలా డౌన్ అయిపోతారు సార్. డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది? ముందు పేషెంట్‌కి అసలు క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉంది, ఎలాంటి కండిషన్‌లో ఉంది అనేది వాళ్ళకి వివరించడం చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ అనే పదంగా వినగానే క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అన్న ఇప్పటికి కూడా నానుడి ఇంకా ఉంది ఇప్పటికి కూడా. సో ముందు వాళ్ళకి క్యాన్సర్ వస్తే ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ భాగంలో వచ్చింది, ఏ స్టేజ్‌లో ఉంది, నయమవుతుందా లేదా అంటే సాధారణంగా ఇంక్యూరబుల్ అయితే పేషెంట్స్ కంటే ఫస్ట్ పేషెంట్ అటెండర్స్‌కి కౌన్సిల్ చేస్తే అతను మెల్లిగా పేషెంట్‌కి స్లోగా విల్ బ్రేక్ ద న్యూస్ వెరీ స్లోలీ విత్ ద పేషెంట్. కానీ చాలా మటుకు ఈ మధ్య కాలంలో క్యూరబుల్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి కరెక్ట్‌గా వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాం? ఎలా తగ్గుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నీ వాళ్ళకి కౌన్సిల్ చేస్తే అర్థం చేసుకొని వాళ్ళ యాక్సెప్టెన్స్ పెరుగుతుందండి. ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా మంది ఈ గూగుల్ చేయటం ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా నుంచి కానీ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. మన ముందు చాలా మంది వారియర్స్ ఉన్నారండి. క్యాన్సర్ సర్వైవర్స్ చాలా మంది ఉన్నారు మా చుట్టూ. ఫైనల్‌గా మీరేం చెప్తున్నారంటే డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటూ, ట్రీట్మెంట్స్ తీసుకుంటూ, ఈ ఫాస్టింగ్ లాంటివి చేస్తూ, ఎక్సర్‌సైజులు చేయడం మంచిది అంటున్నారు. పూర్తిగా వీటి మీదే డిపెండ్ అవ్వకుండా డాక్టర్స్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వడం మంచిదంటారు. మనం ఎప్పుడు కూడా హాలిస్టిక్ అప్రోచ్ ఉండాలమ్మా. కేవలం ఒక సిస్టమ్ అని కాకుండా హాలిస్టిక్ అప్రోచ్ అంటే న్యాచురోపతి గాని, ఆయుర్వేదిక్ గాని ఇవన్నీ కూడా మన బాడీని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఏ విధంగా మన అలోపతిక్ ట్రీట్మెంట్‌ని బాడీకి సపోర్ట్ సిస్టమ్‌గా ఎలా మార్చుకోవాలి, మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలన్న ఒక హాలిస్టిక్ అప్రోచ్‌లో ఎప్పుడూ ముందుకు వెళ్ళటం మంచిది. పైగా ఒక్కో క్యాన్సర్‌కి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్స్ గూడా వేరుగా అవును. ఉంటారు కదా! థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి అన్నామలై గారు అన్నదొకటైతే ఇంకొకటి జనానికి అర్థమైనట్టుగా తెలుస్తోంది. అయితే ట్రీట్మెంట్‌తో పాటు ఈ ఫాస్టింగ్ లాంటివి, యోగా, ఎక్సర్‌సైజులు చేయడం మంచిదని మన డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.